తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంట్ కోటి నిర్మాణం చేయాలని కానీ, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంట్కి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దాలని కానీ ఏ రోజు ఆలోచన చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే, ఏ అనుభవం లేకుండా ఒక్కరోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అనుభవం లేనటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి తన 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకుడు అంటే అనుభవం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, అనుభవం కంటే రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా, కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది, ఏ ముఖ్యమంత్రికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా 1,500 మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్యుని అభ్యసించే అవకాశం రావటం, అలాగే దోపిడీని అరికడుతూ, పెత్తందారుల దోపిడీని అరికడుతూ, వ్యాపారస్తుల దోపిడీని అరికడుతూ మరొక 1000 సీట్లని తక్కువ ఫీజుతో కాలేజీ మెయింటెనెన్స్ కోసం పనికొచ్చేటువంటిదిగా 2,500 సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే, ఇతను వచ్చి ఇవాళ మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం, విషప్ మాటలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు, 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అంటే తన బ్రోకర్లకి, తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి వ్యాపారస్తులకి, తన పార్ట్నర్లకి ఈ 10 మెడికల్ కాలేజీలని అప్పనంగా అప్పచెప్పటమే కాకుండా అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. ఇస్తూ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, అట్రాక్షన్ గా 2 సంవత్సరాల పాటు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అంటే మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయటంతో పాటుగా 2 ఏళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని, హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దోపిడీ చూడండి. 66 ఏళ్ళు హాస్పిటల్ ఇచ్చేస్తాడు, 66 ఏళ్ళు కాలేజీలు ఇచ్చేస్తాడంట, 2 ఏళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఇంతకన్నా దోపిడీ విధానం ఇంకేమని చెప్పండి. ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరానికి రూపాయి లీజ్ అంట, సంవత్సరానికి ఎకరానికి రూపాయి లీజుతో ఈ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీలని ధారాతత్వం చేసేటువంటి కార్యక్రమాలు. కనీసం నువ్వు కొత్తగా పెట్టలేకపోయావు, కానీ ఈ మెడికల్ కాలేజీలని తయారు చేసి అప్పచెప్పుంటే వాళ్ళ రాష్ట్ర ప్రజలకి, సామాన్యులకి వైద్య విద్య పరంగా ఎంత హాయిగా అంటే ఎంత సౌకర్యంగా ఉండేది.